ఒకటేసారి ఒక ₹1,00,00,000 తీసుకొచ్చి బిజినెస్ మీద పెట్టి లాస్ అవ్వటం కన్నా స్కేల్ అప్ చేయాలంటే ఒకటేసారి 100 కోట్లు తీసుకొచ్చి పెట్టాలా? దేనికైనా స్కేల్ చేయాలంటే ఒక 2 టెక్నిక్స్ ఉంటాయి. లెట్స్ ఆల్ వెల్కమ్ అవర్ శశాంక్ గారు. రీసెంట్గా మేము ఒకటి లాంచ్ చేసాం ప్రోగ్రాము, జీరో టమ్మీ ఆర్గనైజేషన్. జీరో టమ్మీ ఆర్గనైజేషన్ అంటే మా దగ్గర 70% ఆఫ్ ది స్టాఫ్ ఒరిస్సా నుంచి వచ్చారు. అందరు రైస్ తింటారు. ఆబ్వియస్లీ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి టమ్మీ పెద్దగా ఉండదు, కానీ ఏజ్ పెరిగే కొద్దీ టమ్మీ పెరుగుతుందన్నమాట. సో జీరో టమ్మీ ఆర్గనైజేషన్ చేస్తే వీళ్ళ హెల్త్ బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారని మొత్తం ఒక రీసెర్చ్ స్టార్ట్ చేస్తే హాస్టల్ నుంచి స్టడీ వచ్చింది. అంటే హాస్టల్ థర్డ్ పార్టీ ఇచ్చేవాళ్ళం ముందు. అదే హాస్టల్ నిలోఫర్ టేకప్ చేస్తే మిలిటరీ వార్డన్స్, సిఐఎస్ఎఫ్ వార్డన్స్, సిఆర్పిఎఫ్ వార్డన్స్ని పెట్టి మార్నింగ్ ఎక్సర్సైజెస్, ఇప్పుడేం వినట్లేదు కానీ ఇది మెల్లగా స్టార్ట్ చేయాలి మీరు. మార్నింగ్ ఎక్సర్సైజెస్, మార్నింగ్ ట్రైనింగ్స్, మార్నింగ్ ఏదైనా స్పోర్ట్స్ ఆడటం, ఇట్లాంటి హాస్టల్స్ ఎట్లాంటిది బిల్డ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్లోర్స్ హాస్టల్ ఉంది, అంత ఇరికిరికగా పెట్టేస్తారనమాట. మేము ఏ పాలసీ తీసుకొచ్చామంటే ఒక ఫ్లోర్ ఎంటీ ఉండాలి. అంటే ఒక పర్సనల్ హైజీన్ నుంచి ఏ ఆర్గనైజేషన్ చూడదు, కానీ పర్సనల్ హైజీన్ ఎంప్లాయీది బాగుంటే మీరు కిచెన్కి వచ్చి వండినప్పుడు ఆబ్వియస్గా ప్రతి ఒక్క వస్తువు మంచిగా అవుతుంది. సూపర్. సో అలా పర్సనల్ హైజీన్ మేము ఈరోజు సక్సెస్ అవ్వకపోవచ్చు ఈ జీరో టమ్మీ ఆర్గనైజేషన్, కానీ 100% మా సిద్ధాంతం ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే, ఎంత ఫోకస్ ఉంటామంటే అది 4 years అవని 4 yearsలో అచీవ్ చేసి తీరుతాం అన్నమాట. లైక్ నేను 22 years, నాకు నేను 8 years అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి. లైక్ మా మమ్మీ నాకు ఎప్పుడో ఎన్ని ఇయర్స్ అవుతుంది? 8 years అవుతుంది. 14 yearsకి స్టార్ట్ చేస్తావు. నేను నాకు 11 years ఉన్నప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నాను. ఇక నీతో ఏం మాట్లాడాలి నేను? అలాగే సార్, ఒక చిన్న పాయింట్. నాకు మళ్ళీ ఇలాంటి టైం రాదు కాబట్టి చెప్తున్నాను. మేబీ ఫ్యూచర్లో కలుస్తానేమో మళ్ళీ. థింగ్ ఏంటనంటే ఒకటేసారి ఒక ₹1,00,00,000 తీసుకొచ్చి బిజినెస్ మీద పెట్టి లాస్ అవ్వటం కన్నా లైక్ మీరు ఇప్పుడున్న కొత్త వాళ్ళకి అంటే లైక్ ఇప్పుడు ఈ మోటివేషన్ అంటే లైక్ మోటివేషన్ వీడియోస్ చూసి, క్లాసెస్ చూసి నెక్స్ట్ ఒక ఫాలో అంటే ఒక ఫార్ములా ఫాలో కాకుండా డైరెక్ట్ ఒక ₹1,00,00,000 తీసుకొచ్చి బిజినెస్ పెడతారు. అలా కాకుండా అసలు బిజినెస్ అనేది ఎలా, ఇప్పుడు నీలోఫర్ ఒక చిన్న స్టోర్ నుంచి ఒక పెద్ద బ్రాండ్ లైక్ ఇప్పుడు అట్లా ఒక బిగ్ థింగ్ అయింది. దీనికి మీరు చాలా కష్టాలు పడి ఉంటారు, కానీ దాన్ని ఎలా స్కేల్ అప్ చేయాలి? లైక్ జనరల్గా ఒకటేసారి ఒక 100 కోట్లు తీసుకొచ్చి పెట్టేసి పెద్దగా జూబ్లీస్లో పెడితే ఎవరు రాకపోవచ్చు. ఇంతసేపు సార్ చెప్పారు డేసీ సంథింగ్. డేసీ అనేది నాకు తెలియదు. నాకు యూఎస్ క్లయింట్స్ ఉన్నారు ఇక్కడ, కానీ నీలోఫర్ అనేది హైదరాబాద్ యూఎస్లో ఉన్న వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఇండియా వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలుసు. లైక్ అందరికి 90% రీచ్ అయ్యాకే మీరు స్టోర్ పెడదాం అనుకుంటున్నారు చూసారు. పర్ఫెక్ట్, అది నాకు చాలా నచ్చింది. అంటే లైక్ ఇట్లాంటిది కూడా స్కేల్ అప్ చేయాలంటే ఒకటేసారి 100 కోట్లు తీసుకొచ్చి పెట్టాలా? లైక్ జనరల్గా లైక్ ఎలా స్కేల్ అప్ చేసుకోవాలి? చిన్నగానా లేకపోతే లైక్ లోన్ తీసుకొచ్చి డైరెక్ట్ ఎలా పెట్టాలి అని ఒక కాన్సెప్ట్ చెప్తారా? నీ పేరేంటమ్మా? అభిరామ్. దేనికైనా స్కేల్ చేయాలంటే ఒక 2 టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి, నువ్వు ఇలా స్కేల్ చేద్దాం అనుకుంటున్నావు అంటే ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టి స్కేల్ చేయడం. అది ఇలా వెళ్ళొచ్చు, ఇలా డౌన్ గ్రేడ్ కూడా అవ్వచ్చు. ఆర్ చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా చేద్దాం అనుకుంటున్నాం. 2 డైరెక్షన్స్ ఉంటాయి. అది ఎలా చేద్దాం అనుకుంటున్నాం అనేది నీ ఐడియాలజీ. డబ్బులు ఉంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే ఒకలాగా, కానీ 2 విధానాలు ఉంటాయి ఇందులో. దాన్ని ఏమంటారంటే ప్రోగ్రెసివ్ స్కేల్ వర్సెస్ క్వాంటిటేటివ్ స్కేల్. ప్రోగ్రెసివ్ స్కేల్ అంటే ఏంటి, క్వాంటిటేటివ్ స్కేల్ అంటే ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. మొన్న మీకు చాయోస్ అని ఒక ఢిల్లీ బ్రాండ్ ఉంది. ఆయన నాకు 209th అవుట్లెట్ ఓపెనింగ్కి కేబీఆర్ పార్క్ దగ్గర ఓపెన్ చేశాడు. ఫస్ట్ అవుట్లెట్ ఇన్ హైదరాబాద్. దాన్ని ఓపెనింగ్కి ఇన్వైట్ చేశాడు. ఓపెనింగ్కి ఇన్వైట్ చేస్తే నేను 12 o'clock ఇన్వైట్ చేస్తే నేను 4 o'clock వెళ్ళాను. 4 o'clock వెళ్తే ఆయన అప్పటికి 12 o'clock ఓపెన్ చేసి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయాడు. 4 o'clock వెళ్తే ఆయన లేడనమాట. అంటే ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. 209th అవుట్లెట్. నీలోఫర్ ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి? 5 outlets ఉన్నాయి. అంటే 5 locations, 9 outlets. ఎయిర్పోర్ట్లో మనకి 4 outlets ఉన్నాయి. సో వాళ్ళు ఐఐటి ఢిల్లీ నుంచి పాస్ అవుట్ అయ్యి ఒక స్ట్రాటజీతో క్వాంటిటేటివ్ స్కేల్ అంటారు. అంటే నేను ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి, వాళ్ళు నాకు తెలిసి ఇప్పటివరకు ఒక 250 crores ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి మొత్తం ఆల్ ఇండియాలో స్టోర్స్ వేసేద్దామని డైరెక్షన్లో వెళ్ళారనమాట. వెళ్ళడంలో తప్పేం లేదు. సక్సెస్ అవుతారా లేదా అది క్లారిటీ ఉండాలి, అంత కాన్ఫిడెన్స్ ఉండాలి.
ఈరోజు ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ -50 crores లాస్లో నడుస్తుంది. అది స్టార్ బక్స్ ఉంది. ఈరోజు 670 అవుట్లెట్స్ ఉన్నాయి. 670 అవుట్లెట్స్లో ఈ రోజుకి టోటల్ బుక్ లాస్ 520 crores ఉంది. స్టార్ బక్స్ యూఎస్లో హిట్ అవ్వచ్చు, ఇక్కడ హిట్ అవ్వాలని గ్యారంటీ లేదు కదా. నేను ఎందుకు ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నా అంటే స్టార్ బక్స్ సిస్టమ్స్ అన్నీ ఎక్స్ట్రీమ్ ఎక్సలెంట్, అన్ని ప్రాసెసెస్ సెట్, కల్చర్ టాటాకి ఇచ్చాడు. స్టార్ బక్స్ ఇండియాలో టాటా నడిపిస్తుంది. దానికంటే ఇంకా ఎక్సలెంట్ కల్చర్ ఎవరు క్రియేట్ చేయగలుగుతారు? ఎవరు క్రియేట్ చేయలేరు. సిస్టమ్స్ బాగున్నాయి, కల్చర్ బాగుంది, ప్రోడక్ట్ ఫిట్ లేదు కదా. సో నువ్వు ఎప్పుడైతే చిన్నగా వెళ్దాం అనుకుంటావో, చిన్నగా వెళ్ళినప్పుడు నీకేమన్నా ఇబ్బందులు వచ్చినా, ఏదన్నా ఫాల్ట్స్ ఉన్నా కస్టమర్ ఫీడ్బ్యాక్తో కరెక్ట్ చేసుకో. నువ్వు ఏకదం పెద్దగా వెళ్ళిపోయి నా దగ్గర డబ్బులు ఉన్నాయి పెట్టేద్దాం అనుకుంటే నీ పెట్టిన డబ్బులు రిటర్న్ రావు. అది సార్ ఇప్పుడు జనరల్గా నోకియాకి లైక్ అదర్ నోకియా అనేది మంచి మొబైల్, అది ఏం చేసిందంటే మార్కెట్లోకి తొందరగా అప్డేట్ కాకుండా లైక్ నోకియా 11 ఫోన్ తోటి ఆగిపోయేసరికి టచ్ ఫోన్ వేరే వాళ్ళు రిలీజ్ చేశాక ఇవి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అంటే లైక్ ఇప్పుడు నోకియా మొబైల్ కనిపించకుండా అయింది. లైక్ నీలోఫర్ కూడా హైదరాబాద్నే పట్టుకొని ఉంటుంది, లైక్ వరంగల్ ఉంది. లైక్ వరంగల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నీలోఫర్కి మేమే రెగ్యులర్గా వచ్చి తాగిపోతాం నైట్ టైం పాస్ కాకపోతే. ఒకటి కాన్సెప్ట్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే ఎవడు కాపీ కొట్టొద్దు, ఎవడు కాపీ కొట్టొద్దు. నువ్వు నిలోఫర్ ఛాయ్ కంటే మంచిగా ఎప్పుడు చేయగలుగుతావు తెలుసా? మా ఫాదర్ 47 years నుంచి నిలోఫర్ నడిపిస్తున్నారు. 20 గంటలు డ్యూటీ చేస్తారు. ఆయనే టీ మాస్టర్, ఆయనే బ్లెండింగ్ చేస్తాడు. నాకే ఫార్ములా సరిగ్గా అర్థం కాలేదు. ఇప్పుడు కొత్తోడు వచ్చి వాడు నిలోఫర్ జై చేస్తాడంటే 47 years కష్టపడి 20 గంటలు పని చేస్తే చేయగలుగుతాడు. సార్ ఇప్పుడు మీరు కూడా ఎస్ఓపి మీదనే కిచెన్ రన్ అవుతుంది కదా సార్, అదే అంటే లైక్ మీరు కూడా తొందరగా ఎక్స్పాండ్ కావచ్చు. ఎస్ఓపి ఎవరైనా చేయొచ్చు, ఎస్ఓపి ఎవరైనా చేయొచ్చు, సిస్టమ్స్ ఎవరైనా చేయొచ్చు. ఎక్స్పాండ్ అవుతాం, అవ్వట్లేనట్లే, టైం వచ్చినప్పుడు అవుతాం. అంటే అప్పటి వరకు మార్కెట్ గ్రాప్ చేస్తుంది కదా, ఎంత నీలోఫర్ చేయని కదా. నేను అదే అంటున్నా కదా, మార్కెట్ గ్రాప్ చేసి నిలోఫర్ని చూసి ఇంకా పెద్ద బ్రాండ్లు అవుతే మేమే సంతోషపడతాం. థ్యాంక్ యూ సార్.